సంక్రాంతి సెలవులు ముగియడంతో ఊర్లకు వెళ్లిన ప్రజలు పట్నం బాటపట్టారు. దీంతో పండుగకు వెళ్లి తిరిగి వస్తున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ పోలీసులు ముందుగానే సూచించిన రూట్ మ్యాప్ ను పాటించకుండా వాహనదారులు యథావిధిగా హైవేపై ప్రయాణించడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేపు ఆదివారం కావడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సంజన, గుడ్ ఈవినింగ్. జాతీయ రహదారి 65పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెబాట పట్నం వాసులంతా కూడా తిరిగి మళ్ళా హైదరాబాద్ రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో రేపు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున వాహనాలు అయితే హైదరాబాద్ జాతీయ రహదారిపై కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 8,36,000 వాహనాలు ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్ళినట్లుగా గుర్తించిన అధికారులు అందుకు అనుగుణంగా అంటే వచ్చే వెహికల్స్ ఏవైతున్నాయో వీటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా దారి మళ్లింపు చర్యలు కూడా చేపట్టారు. విజయవాడ నుంచి వచ్చేటటువంటి వాహనాలను దాదాపుగా అనేక ప్రాంతాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ షిఫ్ట్ చేయడంతో పాటుగా మరొక పక్కన చిట్యాల మీదుగా భువనగిరి, హైదరాబాద్ చేరుకోవడానికి రెండో ఆప్షన్. అట్లాగే నాగార్జున సాగర్ సంబంధించి నాగార్జున సాగర్ రూట్ లో ఉన్నటువంటి వాహనాలను కూడా మాల్, మర్రిగూడ, ఎల్బీ నగర్ మీదుగా హైదరాబాద్ తరలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం వల్ల కొంత సమస్య ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్న అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అవసరమైన చర్యలతో తీసుకున్న పరిస్థితి. కానీ కొన్ని ప్రాంతాల్లో వాహనాల రద్దీ విపరీతంగా ఉండడంతో కొంతమేర ట్రాఫిక్ జామ్ అయితే పొద్దు నుంచి కొనసాగుతున్న పరిస్థితి. మార్నింగ్ నుంచి ట్రాఫిక్ అంతగా లేకపోయినప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రం కంటిన్యూగా జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది. ఇక ఈ పరిస్థితి రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉందని కూడా అధికారులతో అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సంబంధించినటువంటి పరిస్థితులను పర్యవేక్షణతో పాటుగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా సజావుగా వాహనాలను వెళ్ళడానికి అవసరమైన చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా యాదాద్రితో పాటుగా ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారి 65పై నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం వల్ల కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరానికి మించి సిబ్బందిని ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచన అంటే వచ్చే వాహనాలదారులకు పలు సూచనలు చేయడం ద్వారా ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అవసరమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్కన వరంగల్ జాతీయ రహదారిపై వచ్చే వాహనాలన్నీ కూడా బీబీ నగర్ టోల్ ప్లాజా నుంచి నేరుగా హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చేరుకొని అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.